నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నియోజకవర్గ టీడీపీ మినీ మహానాడు కార్యక్రమం. ఈ సందర్భంగా నాయకులను ఉద్దేశించి ప్రసంగించిన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. శతాబ్దాల అనంతరం శ్రీవారికి అఖండాలు విరాళం. రంగనాయకుల మండపంలో విరాళాన్ని అందించిన మైసూరు రాజమాత. వార్తల్లోని వివరాలు. పలమనేరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ టీడీపీ మినీ మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి నాయకులను ఉద్దేశించి ప్రసంగించారు. పార్టీని గ్రామస్థాయి నుంచి పటిష్టం చేసేందుకు మండలం, పంచాయతీ నాయకులు కృషి చేయాలని, ఇక పార్టీ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ చురుగ్గా పాల్గొనాలని, నాయకులు సమన్వయంతో సమిష్టిగా కలిసి పనిచేసి ప్రభుత్వ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు. సూపర్ 6 లో భాగంగా ఇప్పటికే పలు కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని, త్వరలో తల్లికి వందనం, ఉచిత బస్సులతో పాటు అంచెలంచెలుగా అన్ని హామీలను నెరవేర్చడం జరుగుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తే ఎన్ని ఇబ్బందులు ఉన్నా చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని అన్నారు. నాయకులు నిత్యం ప్రజల్లో ఉండాలని, అధికారంలో ఉన్న 4 ఏళ్లు ప్రజలకు మంచి చేసి మీరు బలపడాలని, మీరు బలంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుందన్నారు. నాయకులను అధికంగా రాజకీయంగా బలోపేతం చేయడానికి పార్టీ అండగా ఉంటుందని, నామినేటెడ్ పదవులు వచ్చినా రాకపోయినా క్రమశిక్షణతో పార్టీ కోసం నిబద్ధతతో పనిచేయాలని, అటువంటి వారికి తప్పకుండా న్యాయం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో హంద్రీనివా లైనింగ్ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని, ఈఏపీ మరియు ఉపాధి హామీ పథకం ద్వారా నియోజకవర్గంలోని అన్ని రోడ్లను పూర్తి చేస్తున్నామని, రాజకీయాల్లో అవకాశాలు వస్తూ ఉంటాయని, గ్రామస్థాయి నుంచి మంత్రి దాకా ఎదగడానికి తనకు ఎన్టీఆర్ మరియు చంద్రబాబు కల్పించిన అవకాశమే కారణమని, పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉంటారని అన్నారు. పదవి ఉన్నా లేకపోయినా ఎన్టీఆర్ ఆశయ సాధనకు అనుగుణంగా బతికినంత కాలం పనిచేస్తానని, ఈ నెల 27, 28, 29వ తేదీల్లో కడపలో జరగనున్న మహానాడు పండుగకు ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ మహానాడు కార్యక్రమంలో నియోజకవర్గ అబ్జర్వర్ జయప్రకాష్, మండల పార్టీ అధ్యక్షులు కిషోర్ గౌడ, రంగనాథ్, కుట్టి, సోమశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు పని చేసింటే ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారు మనకు అవకాశం ఎప్పుడైనా ఎక్కడైనా, నేను ఏ రోజు ఆయనకు నేను రోజు ఇక్కడ నిలబడి చెప్తా ఉన్నా, నా రాజకీయ జీవితంలో నేను ఒక్క రోజు కూడా ఈ రోజు పార్టీని కానీ చంద్రబాబు నాయుడు గారిని నాకు అసెంబ్లీ టికెట్ ఇవ్వమని కానీ, నాకు మంత్రి పదవి ఇవ్వమని కానీ నేను ఇంతవరకు ఎప్పుడు ఆయన అడగలే. నేను అడగకుండానే ఆయన నాకు ఎప్పుడు ప్రతిసారి ఆ యొక్క అసెంబ్లీ టికెట్ బీఫారం నా ఇంటికి పంపించినాడు. మొన్న కూడా చాలా మంది నేను బయటకు వచ్చిన తర్వాత, పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఆ రోజు నేను మంత్రి నాకు ఇస్తే నేనేందో మంత్రి పదవి కోసం పోయినానని అనుకున్నారు. నేను మంత్రి పదవి ఇవ్వమని ప్రమాణంగా చెప్తా ఉన్నా. నేను చంద్రబాబు నాయుడు గారిని ఏ రోజు మంత్రి పదవి గురించి నేను అడిగినటువంటి వాడిని కాదు, నేను అడగను కూడా అని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా, నాయకుడిగానే పనిచేశా. ఈ రోజు మండల స్థాయిలో మండల యువత అధ్యక్షుడిగా పనిచేసి, మండల స్థాయిలో మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి, జిల్లా స్థాయిలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర యువత అధ్యక్షుడిగా పనిచేసి, ఈ రోజు రాష్ట్రంలో జనరల్ సెక్రటరీగా ఒక జోన్ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి అవకాశం నాకు పార్టీ కల్పించింది. గ్రామ స్థాయి సర్పంచ్ నుంచి ఈ రోజు నేను ఎదిగినానంటే కీర్తన నందమూరి తారక రామారావు గారి భిక్ష. నేను ఎక్కడున్నా రామారావు గారి పటాన్ని నేను ఆ రోజు పార్టీ నుంచి బయట పోయినా నా ఇంట్లో ఎల్లో కుర్చీ దీలా, నాకు ఎన్టీ రామారావు ఫోటో దీలా. కాబట్టి పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్త నాయకుడే. ఇన్ని దఫాలు నేను 7 సార్లు అసెంబ్లీకి పోటీ చేస్తే, ఎన్నిసార్లు నేను ఎమ్మెల్యే అయితే, ఒకసారి నన్ను మంత్రి చేస్తే, మళ్ళా నేను ఆ మంత్రి పదవి కోసమో ఎమ్మెల్యే పదవి కోసమో ఈ రోజు రాజకీయంగా నేను తగ్గే పరిస్థితి లేదు. నేను మీకోసమే పనిచేస్తా, పార్టీ కోసమే పనిచేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశామనే నెపంతో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, ఎంపీటీసీలు తాగునీటి బోరుకు మోటారు అమర్చకుండా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని గంగాధర్ నెల్లూరు మండలం పాపిరెడ్డిపల్లి బీసీ కాలనీ గ్రామస్తులు సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరికి ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ బీసీ కాలనీలో సుమారు 40 కుటుంబాలు జీవిస్తున్నాయని తెలిపారు. వీరు అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశారనే కారణంతో తాగునీరు అందించేందుకు వేసిన బోరుకు మోటారు అమర్చకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని వాపోయారు. దీనివల్ల గ్రామంలో తాగునీటి ఎద్దడికి వ్యవసాయ పొలాలకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నట్లు విన్నవించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి అనుచరులు స్థానికంగా ఉండే చెరువుని సప్లై ఛానల్ను ఆక్రమించడం వల్ల చెరువులోకి వెళ్లే నీరు పొలాలపై వస్తుందని, దీన్ని జిల్లా అధికారులు పరిశీలించి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరారు. పాపిరెడ్డిపల్లి పంచాయతీలో మురికి కాలువను అక్రమంగా నిర్మిస్తున్న స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ ప్రభుత్వ నిధులతో అక్రమంగా నిర్మిస్తున్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను అరికట్టాలి. పాపిరెడ్డిపల్లి పంచాయతీలో బీసీ కాలనీలో సుమారుగా 40 కుటుంబాలు జీవిస్తున్నాయి. వారికి ఎటువంటి త్రాగునీరు లేకుండా ఎండాకాలంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక ట్యాంకీని 600 వెచ్చిచ్చి వాళ్ళు నీళ్లు చేసుకొని ఒక వ్యక్తి రోజంతా కష్టపడితే 600 రూపాయలు వస్తుంది. అటువంటి వ్యక్తులు 4-5 మంది ఫ్యామిలీకి 600 వెచ్చి ఒక ట్యాంక్ నీళ్లు కొనుక్కుంటే అతను కడం జీవనం ఎలా కొనసాగించగలరు? స్థానిక సర్పంచ్ గారి దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా అతను ఎటువంటి స్పందన లేదు, ఫండ్స్ లేదు అంటున్నారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీకి నిధులు కేటాయించినప్పుడు కూడా ఆ యొక్క నిధులను అతని యొక్క సొంత అనుచరుల పొలాలకి డ్రైనేజ్ వ్యవస్థను నిర్మించడానికి అతను చేసుకుంటున్నాడు. దయచేసి ఆ యొక్క బీసీ కాలనీ 40 కుటుంబాలకు త్రాగునీరును కల్పించి అదేవిధంగా స్ట్రీట్ లైట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరి ప్రార్థిస్తున్నాము. సర్పంచ్ పార్థసారథి, ఎంపీటీసీ భారతీయ గారు తేవాలి. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే మా యొక్క వాళ్ళ అధినాయకుల మాట ప్రకారం ఇతను ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలి. వికలాంగు శాఖ కోటా ద్వారా ఆర్సీపురం కూనేపల్లికి చెందిన రమేష్ అనే అంత్యత్వ అభ్యర్థికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోని పీఎంఏ పోస్టుకు అవుట్సోర్సింగ్ ఈ నెల 13వ తేదీ ఎంపికయ్యారు. వికలాంగుల శాఖ కోటా ద్వారా ఆర్సీపురం కూనేపల్లికి చెందిన రమేష్ అనే అంధత్వ అభ్యర్థికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోని పీఎంఏ పోస్టుకు అవుట్సోర్సింగ్ ఈ నెల 13వ తేదీ ఎంపికయ్యారు. ఏమైందో తెలియదు కానీ అపాయింట్మెంట్ ఇవ్వకుండా జిల్లా వైద్య శాఖ బాధితుడు రమేష్ చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టాడు. ఇంటర్వ్యూలు పూర్తి చేసినా తాను సెలెక్ట్ అయ్యానని, అపాయింట్మెంట్కు వెళితే డీసీహెచ్ఎస్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని, వెంటనే తమకు అపాయింట్మెంట్ ఇచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలని అంధత్వ అభ్యర్థి రమేష్ మీడియాను ఆశ్రయించారు. రమేష్, నేను ఏపీలో డీసీహెచ్ ఆఫీస్లో నోటిఫికేషన్ పెడితే అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకున్న తర్వాత నాకు మెరిట్ లిస్ట్లో నా పేరే వచ్చింది. విహెచ్కి అప్లై చేశాను. బట్ కాకపోతే అక్కడ ఇంటర్వ్యూ కూడా పిలిచారు. మెరిట్ లిస్ట్లో నా పేరే వచ్చింది. 13వ తారీఖు మెరిట్ లిస్ట్లో పేరు వచ్చింది. ఇంటర్వ్యూ పిలిచారు. ఇంటర్వ్యూ పిలిచిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేశారు మేడం, డీసీహెచ్ మేడం ప్లస్ సీనియర్ అసిస్టెంట్ అయినటువంటి లక్ష్మీనారాయణ గారు కూడా వెరిఫికేషన్ చేశారు. పోస్ట్ కూడా ఇస్తారని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ డీసీహెచ్ఎస్ మేడం లోపల పిలిచి, మీకు కనపడదు కదా, మీరు ఎలా చేస్తారు, పిఎంఏ మీరు చేయలేరు. నాకు యాక్చువల్ 2 పోస్టులు నేను సెలెక్ట్ అయినాను, ఓటీ అసిస్టెంట్ ప్లస్ పిఎంఏకి నాకు కావాలని చెప్పాను. ఓటీ అసిస్టెంట్ నాకు కనపడదు, చేయలేనని చెప్పి పిఎంఏ కావాలని చెప్పాను. పిఎంఏ కూడా నువ్వు చేయలేదని చెప్పి మేడం కొద్దిగా అబ్జెక్షన్ చెప్పి పక్కన పెట్టారు. సో పక్కన పెట్టిన కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళి కలెక్టర్ సార్ గారిని రిక్వెస్ట్ చేసుకో, కలెక్టర్ సార్ గారిని ఇస్తానని చెప్తే నేను ఇస్తానని చెప్పారు. నేను అదేవిధంగా కలెక్టర్ సార్ దగ్గరికి కూడా వచ్చి నేను రిక్వెస్ట్మెంట్ ఇచ్చాను. సార్ కూడా రిక్వెస్ట్ చేస్తే సార్ ఓకే అని చెప్పారు. వచ్చిన తర్వాత మేడంను 5 గంటలకి పిలిపించారు. పిలిపించిన తర్వాత మేడంతో ఇచ్చేయమ్మా, తను చేసుకుంటా అంటున్నాడు, అటెండర్ పెట్టుకుంటున్నా అంటున్నాడు, ఇచ్చేయమ్మా అని చెప్తే మేడం తనని కన్విన్స్ చేసి సార్ని కన్విన్స్ చేసి, సార్ చేయలేడు సార్, ఇట్లాంటి వాడిని నేను పెట్టుకోలేను, చేయలేను సార్, ఆ లైట్లు వేయాల్సి ఉంటుంది, ఇన్స్ట్రుమెంట్స్ ఎత్తియాల్సి ఉంటుంది, చేయలేడు సార్ అని చెప్పి అని ఈయనకుండా కలెక్టర్ సార్ని కన్విన్స్ చేసి ఈయనకుండా నా పట్టబట్టారు. ఇంకా నాకు కనపడకుండా ఉండడం వల్ల నా కుటుంబ భారం చాలా బాధగా ఉంది, చాలా ఎక్కువగా ఉంది. నాకు ఎటువంటి ఆదాయం లేదు. నా పిల్లల్ని రోడ్లు పడే అవసరం ఉంది ప్రస్తుతానికి. నాకు జాబ్ అవసరం లేదు. బట్ కాకపోతే నా కళ్ళు నాకు బాగా చేయండి, నాకు జాబ్ కూడా అవసరం లేదు. నా కుటుంబాన్ని నేను పోయించుకుంటాను. నా కళ్ళు బాగలేక నాకు జాబు ఇవ్వకుండా నేను ఎలా బతకాలి? కళ్ళు లేని వాళ్ళు సమాజంలో బతకలేదా? మా హక్కు లేదా? మేము బతకలేమా? మాకు బతకకూడదా? అలా ఏదైనా డీసీహెచ్ మేడం గారు చెప్పేస్తే అలా మాకు ఏదైనా ఉంటే చేయమని చెప్పండి. లేదా మేడం డాక్టరే కదా, మేడం గారు డాక్టరే కాబట్టి ఆ డాక్టర్గా ఉండి నా కళ్ళు బాగా చేయించమని చెప్పండి. నాకు ఎటువంటి ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను కూడా నాకు కుటుంబాన్ని నేను చూసుకొని కాపాడుకోగలను. కానీ నా కళ్ళు సబ్మిట్ అయ్యి ఏదైనా చేసుకున్నారా అదేనే చెప్పండి. ఏదో ఒకటి నాకు ఓపెన్గా చెప్పేస్తే నా పట్టు అయితే కొట్టద్దండి, దయచేసి నా పట్టు కొట్టద్దండి. నేను సమాజాన్ని చూసిన వాడిని,
నాకు 2018 నుంచే నాకు ప్రాబ్లం వచ్చింది. మీరు ఇప్పుడు నాకు ఏమి 2 కళ్ళు కనబడవు. నాకు నా కుటుంబాన్ని కాపాడి కలెక్టర్ గారు, రీసెర్చ్ మేడం నా కుటుంబాన్ని కాపాడతారని కోరుకుంటున్నాను. దయచేసి 2 చేతులు నమస్కరించుకుంటున్నాను. నన్ను కాపాడండి దయచేసి కలెక్టర్ సార్. ఇంటర్ చదువుకున్నాను. నేను ఇంటర్ దాకా చదువుకున్నాను. ఊరు రామచంద్రాపురం మండలం, కొత్తయాపకం పంచాయతీ, కూనేపల్లి గ్రామం. తిరుమల శ్రీవారికి మైసూరు రాజమాత శ్రీ ప్రమోదాదేవి 2 భారీ వెండి అఖండ దీపాలను విరాళంగా అందించారు. తిరుమల శ్రీవారికి మైసూరు రాజమాత శ్రీ ప్రమోదాదేవి 2 భారీ వెండి అఖండ దీపాలను విరాళంగా అందించారు. ఈ అఖండాలను గర్భగుడిలో వెలిగించే సాంప్రదాయ దీపాలు. సుమారు 300 సంవత్సరాల క్రితం అప్పటి మైసూరు మహారాజు ఇలాంటి దీపాలను ఆలయానికి విరాళంగా అందించినట్లు చరిత్రలో ఉంది. ఇప్పుడు మళ్లీ మైసూరు రాజమాత ప్రమోదాదేవి వాటిని సమర్పించడం విశేషం. ఒక్కో వెండి అఖండం సుమారు 50 కిలోల బరువుంటుంది. తిరుమలలోని రంగనాయకుల మండపంలో ఆమె ఈ భారీ వెండి అఖండాలను అందించారు. ఈ మేరకు అఖండ దీపాలను టీటీడీ చైర్మన్ అదనపు ఈవోలకు అందజేశారు. Silver Akhanda Deepa to be in place of the existing old Akhanda Deepa, which is in the Sancto Sanctorum of Lord Venkateshwara Sannidhi, Venkateshwara Swami Sannidhi. The last 4 months this was concluded that it should come from me. In the meeting held by the Endowment Commissioner and other officials concerned at the Mysore Palace in October, and it was decided that my request that I would give it in place of that request was accepted. So I'm very happy that Venkateshwara gave me the strength and blessed me with that opportunity to continue the legacy of which also helped me follow the footsteps of my illustrious predecessors. I'm very happy today. I was just told that it would go into the Garbhagudi today only. I'll be very happy that that happens today. And I wish that Lord Venkateshwara's blessings be on everyone. And ನಮ್ಮ ದೇಶ ಸುಭಿಕ್ಷ ಶಾಂತಿ ಸಮೃದ್ಧಿ ಎಲ್ಲ ಇರಲಿ ಅಂತ ಹಾರೈಸ್ತೀನಿ. Just we had darshana of Sri Srinivasa Swami. Some 200 odd years ago, my revered forefather Mummadi Krishnajwadiyar donated 2 silver lamps for their use in the sanctum here. Obviously over 200 years it had fallen into some disrepair. Hence my mother Dr. Pramoda Devi Wadiyar today renewed that donation by giving herself 2 more silver lamps to be used in the sanctum. All by the divine blessings of Srinivasa. In the presence of my mother today, we were able to have darshan of Sri Srinivasa Swami. May his blessings be upon everyone in this country, and may his give good fortune to all of us. Very good morning to all. I am very pleased to inform that today Mysuru Rajamata Dr. Pramoda Devi Wadiyar, in the presence of Mysore Prince Yaduvir Wadiyar, today we have given Akhanda silver lamps weighing more than 100 kgs to be measuring around 60 kgs. This will be kept inside the Garbhagudi of Lord Venkateshwara. So one important thing about this is these lamps were given to Lord Venkateshwara by the Raja of Mysore, Mummadi Krishnajwadiyar. So they were under some repair. So TT requested us to get them replaced. So today Mysore Rajamata has replaced them. So I hope Lord Venkateshwara bless everyone and brings prosperity to the nation, to the citizens of India. Thank you one and all. I thank Rajamata and Prince also. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పలమనేరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నియోజకవర్గ టీడీపీ మినీ మహానాడు కార్యక్రమం. ఈ సందర్భంగా నాయకులను ఉద్దేశించి ప్రసంగించిన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. శతాబ్దాల అనంతరం శ్రీవారికి అఖండాలు విరాళం. రంగనాయకుల మండపంలో విరాళాన్ని అందించిన మైసూరు రాజమాత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.